everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. ఈ రోజు మనం ఈ వీడియోలో దేని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆల్రెడీ డిఎస్ ఎగ్జామ్స్ అనేది జరిగింది. అయితే డిఎస్ ఎగ్జామ్ విజయనగరంలో సెంటర్ ఇచ్చిన మన సీతం కాలేజ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ యొక్క సీతం కాలేజీలో ఎంతమంది అయితే రాసారో వాళ్ళకి రివ్యూ ఏ విధంగా పేపర్ ఏ విధంగా వచ్చిందనేది మనం ఇప్పుడు రివ్యూ తీసుకోబోతున్నాము. హాయ్ సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? సురేష్ కుమార్ అండి. మీరు ఈరోజు ఏ ఎగ్జామ్ రాశారు సార్ డిఎస్సిలో? బిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాశాను సార్. ఓకే సార్. బయోలాజికల్ సైన్స్ రాశారు సార్. సైన్స్ రాశాను. ఎగ్జామ్ పేపర్ మీకు ఏ విధంగా అనిపించింది సార్? ఎగ్జామ్ పేపర్ కంటెంట్ పరంగా పర్లేదు సార్, ఈజీగానే ఉంది. కానీ మెథడాలజీలో కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు ఫీల్ అయింది సార్. జనరల్ నాలెడ్జ్ ఓకే బాగానే ఉంది. సైకాలజీ కూడా పర్లేదు, రాయగలరు, ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు రాయగలరు సార్. కానీ మెథడాలజీలో కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాను. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను సార్. ఓకే సార్. ఒకవేళ రేపు ఎగ్జామ్ ఎవరైనా రాశారనుకోండి బయోలాజికల్ సైన్స్, వాళ్ళకి మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నారు? కంటెంట్ బాగా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ వాళ్ళు ప్రిపేర్ అయినట్టయితే కోచింగ్ సెంటర్లకు అదే వెళ్ళేటైతే నో ప్రాబ్లం, వాళ్ళు రాసేయగలరు. ఇంటి దగ్గర రెండు ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం చాలా అంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. ఒకసారి రివైజ్ చేసుకోవడం ఏదంటే ఎవరైనా ఈ న్యూస్ చూస్తే ఒకసారి రివైజ్ చేయడానికి ఈ 24 hours ఏమైనా ఛాన్స్ ఉంటే చూడడానికి. ఎగ్జామ్ అయితే పర్లేదు, బాగా చదువుకున్నాడు బాగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం మెథడాలజీలోని మాత్రం కొంచెం గ్రిప్ గట్టిగా పట్టుకున్నారు. ఓకే సార్. టైం సరిపోతుంది సార్ మీరు ఎగ్జామ్కి? టైం సరిపోదండి. యాక్చువల్గా మాకున్నవి 160 బిట్స్, ఈచ్ బిట్ హాఫ్ మార్క్ 80 మార్క్స్. అక్కడ టైం ఏంచి 160 బిట్స్కి 121 అంటే 160 బిట్స్కి 2.5 hours టైమే ఉంది, సరిపోవట్లేదు. 150 minutes ఉంది. మాకైతే టైం సరిపోలేదు. బిట్స్ ఎక్కువ, టైం తక్కువ. ఓకే సార్. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చేయడానికి ఏదైనా ఒక ట్రిక్ చెప్పండి సార్. మెయిన్ ప్రిపరేషన్ సరిగా ఉంటే డెఫినెట్గా అన్ని బిట్స్ రాస్తారు. కొంచెం అటు ఇటుగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే టైం సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను ప్రిపేర్ అయ్యాను కానీ అంత ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నాకు సరిపోలేదు టైం. డెఫినెట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం టైం సరిపోద్దండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. మేము మ్యాక్స్ లాజికల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? నాయుడు. ఈరోజు మీరు ఏ ఎగ్జామ్ రాశారు సార్ డిఎస్సిలో? బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. బయోలాజికల్ సైన్స్ రాశారు సార్. పేపర్ మీకు ఏ విధంగా అనిపించింది సార్? పేపర్ యావరేజ్ ఇచ్చాడండి. యావరేజ్గా ఇచ్చారు. ట్విస్టింగ్ ఉంది, అయితే అందరినీ సాటిస్ఫై చేసాడు. ఓకే సార్. అంటే డయాగ్రామ్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగారు సార్? డయాగ్రామ్స్ ఏం లేదు, చిన్న చిన్న ట్విస్టింగ్ అంతే. ఎక్కువగా ఏ టాపిక్ నుంచి కవర్ చేశారు సార్? అన్నీ కవర్ చేశాడు. అన్నీ కవర్ చేశాడు. ఇంటర్మీడియట్ అయితే టచ్ చేయలేదు సుమారుగా. హై స్కూల్ ఫండమెంటల్స్ స్టాండర్డ్స్ ఇచ్చాడు. జీకే కొద్దిగా ఇచ్చేసాడు, మిగతా అన్నీ యావరేజ్గా ఉన్నాయి పేపర్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతుంది? హార్డ్ వర్క్ అంతే. హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఓకే.